నమస్కారం, మై న్యూస్ కి స్వాగతం. నా పేరు శ్రీనివాస్. ఇక వివరాలకు వెళ్తే ఒంగోలు అద్దంకి బస్టాండ్ సెంటర్లో వేంచేసి ఉన్న శ్రీ గౌరీశంకర ఉమామహేశ్వర స్వామి దేవాలయం నందు మహాశివరాత్రి పండుగ సందర్భంగా దేవస్థాన నిర్వాహకులు యాయవరం వజ్రగిరి శర్మ ఆధ్వర్యంలో శివపార్వతుల కళ్యాణ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళ్యాణ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు, అన్న ప్రసాద వితరణ చేశారు. सुमुहूर्ते सावधान सुलग्ने सावधान श्री उमामहेश्वर सावधान गांडीवं गरिद्धं गणपतिं गोपतिर्गोदावरी गोरगो सावधान सुमुहूर्ते सावधान सुलग्ने सावधान श्री लक्ष्मी नारायणस्य सावधान चक्रं चक्रं चकोरमलिनाचामीकरं चामरं चञ्चन्तिका चञ्चञ्चच्चरचारुचेरचरतकुर्वन्तुलां मङ्गलं सावधान सुमुहूर्ते सावधान श्री उमामहेश्वर सुमुहूर्तस्तु शुभमस्तु अत्यन्त आनुकूल्यत शुभफलाप्तिरस्तु परमेश्वरो ओम आत्म्या केशवाय नमः संकल्प प्रकारेण पूर्वोक्त एवं बुद्धो ध्यान आवाहनादि षोडशोपचार पूजां च करिष्ये पूजयामि ओम सत्यमवकटमनापरन्तयत्रभिरामन सावाचमत्कृत तत्रासकाय सख्या विजानते भद्रेशा लक्ष्मीर्नेताभिवाची महालक्ष्मी देवतामावाहयामि स्थापयामि पूजयामि महाकाली महालक्ष्मी महासर्वदेवतानि आवाहयामि आवाहनं समर्पयामि हस्तयोः अर्घ्यं समर्पयामि पादयोः पाद्यं समर्पयामि उपचारकस्नानं अक्षतान् समर्पयामि यज्ञोपवीतार्थो अक्षतान् समर्पयामि गन्धद्वारान्तराधुषात् नित्यपुष्टान्तरेशमे ईश्वरेगं सर्वभूतानां कामः पत्रयेषु पशुकुङ्कुम श्रीगन्धां धारयामि आयनते परादिने दुर्वारोहन्त पुष्पिणीः गन्धस्योपरि अलङ्करणार्थो कुङ्कुमवलेपं समर्पयामि कुङ्कुमैर्पूजयामि ॐ चेतुः भवश्रेव सर्वे नमः सर्वश्रेवे नमः विकृते नमः. నా పేరు యాయవరం వజ్రగిరి శర్మ. అద్దంకి బస్టాండ్లోని శ్రీ సిద్ధి వినాయక స్వామి ఆలయం ప్రక్కన శ్రీ గౌరీశంకర ఉమామహేశ్వర స్వామి దేవాలయం ఇటీవల ఫిబ్రవరి నెల 17వ తారీఖున స్వామివారిని ప్రతిష్ఠించడం జరిగింది. తరువాత ఈ యొక్క ప్రథమంగా ఈ యొక్క శివరాత్రి మహోత్సవ కార్యక్రమాలు నిన్నటి రోజున మహాశివరాత్రి సందర్భంగా రాత్రి 12 గంటలకు లింగోద్భవ కాలంలో మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం చేయడం జరిగినది. తదుపరి ఈ రోజున స్వామివారి యొక్క శివపార్వతుల యొక్క కళ్యాణ మహోత్సవము, తదుపరి అన్న సంతర్పణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి భక్తులందరూ సహాయ సహకారాలు అందించారు. వారికి స్వామివారు ఆశీర్వదించి స్వామివారి యొక్క కృపకు పాత్రులు కాగలని కోరుచున్నాము. సర్వే జన సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు.
ఒంగోలు మంగమూరు అచలానంద ఆశ్రమంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆశ్రమ నిర్వాహకులు శ్రీ పరిపూర్ణ సిద్ధానంద స్వామి వారి ఆధ్వర్యంలో మహాశివునికి రుద్రాభిషేక మహోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ సూదనగుంట విశ్వేశ్వరరావు రత్నకుమారి బహుకరించిన పానవట్టం పైన కుమారులు కిషోర్ బాబు, కృష్ణవేణి, కోటేశ్వరరావు, పద్మజ దంపతులచే మహాశివునికి రుద్రాభిషేకం నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాద వితరణ చేశారు. కార్యక్రమంలో సూదనగుంట కోటేశ్వరరావు, పద్మజ దంపతులు, వారి కుటుంబ సభ్యులు, స్థానిక భక్తులు తదితరులు పాల్గొన్నారు. మంగళప్రదమైనటువంటి ఆ గౌరీదేవిని పూజిస్తూ ఆ గౌరీని మనం వివాహ ప్రకరణంలో కూడా మనకు ఆపాదించాలని హరిద్రోదకంతో అభిషేకం నిలబడాలి. ఓం నమ శివాయ అనాలి. ఓం నమ శివాయ. నమ పార్వతీ పరగే హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ. నమ పార్వతీ పరగే హర హర మహాదేవ శంభో శంకర. ఆ యొక్క పరమశివుడు పూర్వము విగ్రహ రూపంలోనే పూజలు అందుకునేటువంటి వాడు. అయితే ఈ శివలింగంగా మారడానికి కారణం ఏంటంటే భృగు మహర్షి, విష్ణు, వీళ్ళిద్దరూ కూడా ఒక ప్రపంచ ప్రళయం సంభవించింది. ఆ ప్రళయం సంభవించిన తర్వాత నువ్వు గొప్ప, నువ్వు గొప్ప, నేను గొప్ప అని చెప్పేసి విష్ణుమూర్తికి, బ్రహ్మదేవుడికి ఇద్దరికి కూడా కొంత విభేదం కలిగింది. ఆ శివుడు అప్పుడు వీళ్ళ యొక్క యుద్ధం చేసుకునేంత దాకా వచ్చిందనమాట వారిద్దరి మధ్య ఉన్నటువంటి విభేదం. అప్పుడు ఈ సంగతి ఆ పరమశివుడు గ్రహించి, ఆ పరమశివుడు వాళ్ళిద్దరూ యుద్ధం చేసుకుంటుంటే ఇక త్రిమూర్తులే యుద్ధం చేస్తుంటే ఎట్లాగా ఉంటుంది, ఆ ప్రపంచం అంతా కూడా నాశనం అవుతుంది అని చెప్పేసి ఆ పరమశివుడు ఆ శివలింగ రూపంగా వాళ్ళిద్దరు కూడా ఒకళ్ళు ఆ యొక్క వాళ్ళ యొక్క ఆయుధాలను విజృంభించి యుద్ధం చేస్తూ ఉంటే ఆ యుద్ధాలు ఒకటి అన్ని మహాదేవి తుభ్యం దాస్యామి సుందరి కుంకుమోదక స్నానం సమర్పయామి కుంకుమం శోభనం దివ్యం సర్వదా మంగళప్రదం మయానీరం మహాదేవి తుభ్యం దాస్యామి సుందరి కుంకుమ దివ్య చందనం విలేపయామి. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. దేవి కళ్యాణదాయిని సౌభాగ్యవర్ధనం నిత్యం గృహాణ హరవల్లభే హరిద్రం జమయానీతం దేవి కళ్యాణదాయిని సౌభాగ్యవర్ధనం నిత్యం గృహాణ హరవల్లభే. శ్రీ శ్రీ ఉమామహేశ్వర స్వామినే నమః. హరిద్రోదకం స్నవయ
అభిషేక పుణ్య ఫలాలను గట్టిగా చెప్పాలి. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. నమో బ్రహ్మణే నమస్తే వాయో నమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి శుభం వదిష్యామి. పంచామృతం అత్యదృష్టానుగుణం పురుషయే వేదం సర్వం యత్లోకం యచ్చ భవ్యం ఉదాం ప్రదత్యేన. ఓం నమః శివాయ పంచాక్షరీ మంత్రాన్ని మనం ఓం నమః శివాయ శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, శివాయ. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. శ్రీ గురుభ్యో నమః. ఓం ప్రశాంతి. పూజ్యపాద శ్రీ 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 యోగి అచలానంద గురుదేవుల వారి దివ్య శరణారవిందములకు శిరస్సాష్టాంగ నమస్కారం సమర్పిస్తూ అనాది విరాట్ స్వరూపులైన శ్రీ గోవిందమాంబ వీరబ్రహ్మేంద్రుల దివ్య శరణారవిందములకు శిరస్సాష్టాంగ నమస్కారం సమర్పిస్తూ ఈరోజు అధిష్టాన దైవమైనటువంటి శ్రీ పార్వతీ పరమేశ్వర స్వరూప లింగేశ్వర స్వామివారి దివ్య శరణారందరకు శిరస్సాష్టాంగ నమస్కారం సమర్పిస్తూ పూజ్యులారా, ఈరోజు మహాశివరాత్రి. భారతదేశమే కాదు యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి హైందవులంతా కూడాను శివుణ్ణి అర్చించేటటువంటి మహాపర్వదినం. ఈరోజు ఎవరినైతే శివుణ్ణి అర్చిస్తారో, అర్చించినా, దర్శించినా, పూజించినా, అభిషేకించినా కైలాసం ప్రాప్తిస్తుందని శివపురాణం చెప్తూ ఉన్నది. ప్రతి జీవికి మోక్షం ఇచ్చేవాడు శివుడే, విష్ణువు కాదు, బ్రహ్మ కాదు, ఇతర దేవతలు కాదు, బ్రహ్మంగారు కూడా కాదు. ఎంచేతనంటే ఈ దేహానంతరం ఈ దేహం విడిపించి జీవుణ్ణి బయటకు తీసేటువంటి వాడు శివుడు. ఇతర ఏ దేవతలు జీవుణ్ణి బయటకు తీయరు. కాబట్టి దేహయాతన లేకుండా, అనారోగ్య సమస్యలు లేకుండా, బాధలు లేకుండా సునాయాస మరణాన్ని సంప్రాప్తించేటటువంటి మహాదేవుడు పరమేశ్వరుడు. అందువల్ల పరమేశ్వరుని యొక్క అనుగ్రహం ఉంటే ముసలితనము, వృద్ధాప్యంలో వచ్చేటువంటి సమస్యలు రాకుండా మరణం సంభవిస్తుంది. మరణమే మోక్షం. ఆ మరణం పరమేశ్వరుడి ద్వారా సంప్రాప్తిస్తే నరకయాతన లేకుండా, యమధర్మరాజు దర్శనం లేకుండా, యమధర్మరాజు యొక్క అధిపతి ఎవరంటే శివుడే. కాబట్టి యమధర్మరాజు శివుడి యొక్క ప్రతినిధి, ఆయన లోకానికి తీసుకెళ్తాడు. శివుడి యొక్క అనుగ్రహాన్ని ఉన్నటువంటి వాళ్ళకి ఆయన లోకానికి తీసుకెళ్ళడం, శివలోకానికే వెళతారు. కాబట్టి శివలోక ప్రాప్తి కావాలంటే శివరాత్రి రోజు, మహాశివరాత్రి రోజు శివ దర్శనం, అభిషేకాన్ని చూసిన వాళ్ళకి, విన్న వాళ్ళకి, చేసిన వాళ్ళకి, చేయించిన వాళ్ళకి సామూహికంగా అందరికీ మోక్షం వస్తుంది. తర్వాత పార్వతికి అర్ధశరీరాన్ని ఇచ్చి స్త్రీకి సాధికారతనిచ్చినటువంటి వాడు పరమేశ్వరుడు. కాబట్టి శ్రీమూర్తికి సర్వాధికారాలు ఉన్నవని ప్రతిపాదించినటువంటి వాడు పరమేశ్వరుడు. తర్వాత హృదయంలో శివలింగాన్ని దర్శించినటువంటి వాళ్ళకి మనం విభూతినిస్తాం. ఆ విభూతి యొక్క అర్థం ఏంటంటే, మరణించిన తర్వాత దేహాన్ని దహనం చేస్తారు. ఆ దహనం చేయడం ఉద్దేశం ఏంటంటే, దేహం దహనం అయితే జీవుడు మోక్షానికి వెళ్తాడు అని. ఈ విభూతిని ఎవరైతే ధరిస్తారో వాళ్ళకి దేహం మరణం సంప్రాప్తించక పూర్వమే, దేహం ఖననం కాకపోవడమే మోక్షం సంప్రాప్తించిందని శివపురాణం చెప్తున్నది. అందులో ఎవరైతే విభూతిని దర్శిస్తారో, రోజు ఉదయం లేచి స్నానం చేసిన తర్వాత విభూతిని మీరు దర్శించండి, మీ అందరికీ మోక్షం సంప్రాప్తిస్తుంది. ఈ విధంగా మోక్షప్రదాత శివుడు, అనారోగ్యాలు లేకుండా కాపాడేవాడు శివుడు, ఆరోగ్య ప్రదాత శివుడు, ఐశ్వర్య ప్రదాత శివుడు, సకల భోగ ప్రదాత శివుడు, అన్నీ సంప్రాప్తించేటువంటి శివుడు. అలాంటి శివుడిని
అర్చించి ఇవాళ మన ఆశ్రమంలో మనం శివాభిషేకం చేసుకున్నాం. సోదనగుంట కోటేశ్వరరావు గారు, పద్మజ గారి దంపతులు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్తీక మాసంలో ఏకాదశి రుద్రాభిషేకం వారే నిర్వహించారు. ఇవాళ కూడా రుద్రాభిషేకం వారే నిర్వహించారు. ఈ కార్యక్రమం పూర్తిగా వారే పునుకొని చేయించారు. వారికి పరమేశ్వరునికి దివ్యానుగ్రహం సర్వదా సర్వత్రా వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ సంప్రాప్తించాలని, ఈ అభిషేకాన్ని దర్శించినటువంటి వాళ్ళకి, విన్న వాళ్ళకి, వచ్చినటువంటి వాడికి, మీడియా మిత్రులకి అందరూ కూడా శివానుగ్రహం లభించాలని, మోక్షప్రాప్తికి సంప్రాప్తించాలని ప్రార్థిస్తూ ఓం ప్రశాంత్. అందరికీ శుభాకాంక్షలు. మా ఆశ్రమం తరఫున అందరికీ సుఖంతో ఉండాలని కోరుకుంటున్నాం. ఒంగోలు మంగమరోడ్డు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో మహాశివరాత్రి పర్వదిన శుభ సందర్భంగా శివశక్తి స్వరూపమైన బాబా సన్నిధిలో బుధవారం ఉదయం ప్రత్యేక అభిషేకములు, భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు అనుగ్రహించిన శివలింగమునకు సామూహిక అభిషేకము, విశేష కార్యక్రమాలు మందిర కన్వీనర్ కోడెల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. బుధవారం అర్ధరాత్రి సమయంలో సామూహిక శ్రీ శివపార్వతుల కళ్యాణం వైభవంగా నిర్వహించారు. అనంతరం షిరిడి సాయిబాబా విగ్రహానికి విభూది అభిషేకం నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాద వితరణ చేశారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా బుధవారం కళ్యాణం అనంతరం భక్తులు భజన కార్యక్రమాలు నిర్వహించి జాగరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంవీఆర్కే ప్రసాద్, పి సాయి కృష్ణ, సిహెచ్ శ్రీరామ్మూర్తి, సిహెచ్ అంజనా కుమారి, ఎం రాజేశ్వరి, ఐ సంధ్య తదితరులు పాల్గొన్నారు. ఆయన చేతిలో ఉండే ఆయుధం మీరందరూ పాస్ అనుకుంటారు. మనకి వరుడు దేవుడు ఏమిటి ఈ తర్వాత చక్కగా జీవం ఉందా లేదా ఉంది. ఆ జీవం ఎక్కడికి పోతుంది? ఒక చెట్టు వెళ్తుంది. ఒక జామ చెట్టు జీవం ఉందా లేదా ఉంది. ఆ పండు ఉంటుంది. ఆడదానికి జీవం అక్కడ కూడా గర్భంలో చుట్టూ ఆ జీవి రక్షిస్తుంది ఎవరు లేకుండా ఏ జీవికైనా జన్మం ఉందా? నా కడుపు పండడానికి నువ్వు సహాయం చేసావు కదా, నీకు నమస్కారం చేసుకొని రావడం ఉద్దేశం. ఇందుకు దేవుడు అయ్యాడు. తర్వాత సరే దేవుడికి ముందు కూడా మనకి దేవుడే. అటువంటి రుణదేవుడు ఆయన సృష్టి ఆవాహయామి స్థాపయామి పూజయామి ఈశాన్యంలో పూజ చేస్తుంటారు. ఈశాన్యంలో దేవుడు అంటే ఆయన ఎక్కడ గన్నం ఉందని అక్కడ బోధిస్తున్నాం. అంటే ఇదే పురుగు సరస్వతి సహిత పూజయామి విష్ణవాయ అంజసే గౌరీ సహిత రుద్రదేవత ఆవాహయామి స్థాపయామి పూజయామి శోభయంతే మమ శోభయ భూయాగం సంచభగంకర యామాహరజ్జమరక్తిశ్రద్ధాయే కామాయాన్యే ఇమాం తామపిరక్యేన భగేన సహవచ్చసా. అందరిపడి వధూవరయోః అధికారార్థం భాషికం
రవి పదార్థం కన్యా వృణేర్థం వృణి మానే ఇప్పుడు తీసుకోండి పెద్దవాడు కదా మీరేనా సమానం భవతి కదా పురుషస్వరేంద్రయ అయ్యా అయ్యా ఇక్కడ అడిగిన మంత్రం ఏం తెలుసమ్మా అమ్మ అమ్మ నేను శివపార్వతులు కళ్యాణం చేసుకోవాలనుకుంటున్నావు జాగ్రత్త శివపార్వతులు కళ్యాణం చేసుకోవాలనుకుంటున్నావు నువ్వు మంచి ఒక వధువు కావాలి తీసుకొస్తావా అని అడిగారు కన్యా వృణీతో తదుపరి వృణి మహే ఆయన కూడా ఏ దేశం దేశం వెళ్ళి మా సభ్యులే ప్రకటిస్తారు ఆ అమ్మాయి ఎవరు ఆ ఆదిపరాశక్తయా అటువంటి అమ్మాయిని తీసుకొచ్చి నీకు పెళ్లి చేయాలఖ్యాత పంచాదశ ప్రవరాన్విత పరశివ గోత్రోద్భవస్య పరమశివ సంపణోనత్రే ఆచూతపత్రం శుభకంకణమ్మ వినాకి లక్ష్య నిధి లక్ష్య కంకణం లక్ష్మీ గురుసింహస్య కటాక్ష కంకణం కరోమి దంపత్తు అభివృద్ధి కంకణం అందరికీ చెప్పడం శరభాయ ఋషి బంధవే రక్షాబంధన ముహూర్తస్తమహాత్వాస్త శరభాయ ఋషి బంధవే బృహత్సా నక్షత్రవృద్ధ విష్ణయ విష్ణుభౌజశుభితమగ్రవేణ ఇంద్రస్థానేన పంచదశేన మధ్య విలంబానేన సగరేణ రక్షాబంధన ముహూర్త అస్తు రక్షాబంధన ముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్య శుభఫలాప్తిరస్తు శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః యజ్ఞోపవీతం సతపడమ్మా పట్టుకోనండి అమ్మా ఓం సుమంగళేర్యం మతారిమాగం సమేతమస్యత సౌభాగ్యమస్తైస్తస్తాయాథాస్తో విపరీకర నీ భక్తులు మందిర సత్యసాయి మందిరంలో కూర్చున్న ప్రతి భక్తులు అమ్మవారి స్వామివారి పాదపద్మాలకు నమస్కరించి స్వామివారి కళ్యాణ మహోత్సవ మార్గంగా స్వామివారికి సమర్పించిన పట్టు పీతాంబరములు సమస్త సర్వాభరణములు పార్వతీ పతయే హర 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 మహాదేవ్ ఓం యజ్ఞోం తదిపరమ కన్యాదానం తుభ్యమహం సంపదమే నమః అందరూ గట్టిగా కొట్టుకోండి ప్రసవే స్థిరా పుష్పస్థాయ పతివృందాతు ఓం సర్వదేవాయ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి తదా శతం మాంగళ్యథా నీ కళ్యాణం చేసుకున్నావు మమ్మల్ని అందరూ రక్షించవయా పట్టుకోండి అందరూ పట్టుకోండి మా అందరూ చెప్పండి మాంగళ్యం తంతునా నేనా
రక్షణ జీవన అంటే లోక రక్షణ జీవన అంటే వర్ధామి శుభగే త్వం జీవ శరదాం శతం. ఎందరో వచ్చినట్టు తొందరగా గట్టిగా వాళ్ళెవరో ప్రేమించి కామస్య తృప్తిమానందం తస్యాగ్నే పాదయేహమా మోద ప్రమోద ఆనంద. రసాలు
వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.